ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడితో మరోమారు రక్తమోడింది. ఓ విద్యుత్ లైను నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయాలన్న డిమాండ్తో నిరసన చేపడుతున్న ప్రజలే లక్ష్యంగా జరిగిన దాడిలో 61 మంది మరణించారు. మరో 207 మంది గాయపడ్డారు. తుర్కమెనిస్తాన్ నుంచి కాబూల్ వరకు 500 kV విద్యుత్ సరఫరా లైను నిర్మాణం జరుగుతోంది. షియా హజారా వర్గం ప్రజలు ఎక్కువగా నివసించే బామ్యాన్, వార్దాక్ రాష్ట్రాల గుండా ఆ విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాబూల్లో వేలాది మంది ఆందోళన బాటపట్టారు. డే మజాంగ్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన జరుగుతూ ఉండగా ముష్కరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శక్తివంతమైన పేలుడు జరిపి అనేక మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు మొత్తం 3 వ్యక్తులు వచ్చారని అధికారులు చెప్పారు. వారిలో ఒకడు తనను తాను పేల్చుకోగా రెండో వ్యక్తి ధరించిన బాంబు సాంకేతిక లోపం కారణంగా పేలలేదు. మూడో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడేలోగా భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.